ఇటువంటి సిచ్యువేషన్ ఉంది ఓటర్లను మభ్యపెట్టడానికి. సో మీ గ్రామాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కామెంట్ చేయండి. సో రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేశారు ఏంటంటే, నాట్ ఎవ్రీ వన్ అవుట్ ఆఫ్ 2100 ఓన్లీ 400 to 500 people గాట్ సమ్ ఆఫ్ దెమ్ 10K సమ్ 20K. అంటే అందరికీ లేదంట. వాళ్ళ ఊర్లో 2100 ఓట్లు ఉంటే 400 నుంచి 500 మందికి మాత్రమే ఓటుకి 10,000 నుంచి 20,000 చొప్పున వచ్చినాయంట. ఆ రకంగా వచ్చిందంట. చాలా వివరంగా చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ. సో మీరు ఇంకా కామెంట్ చేయండి, మరి ఇంకా ఎంత హైయెస్ట్ ధర పలికింది. సో ఒకవేళ కనుక మీరు మాట్లాడతానంటే పీసీఆర్ సార్ పబ్లిక్ కాల్స్ కూడా ఇవ్వండి. పబ్లిక్ మాట్లాడాలి ఆలోచనలు ఉన్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే చాలా వివరంగా చెప్తున్నారు కాబట్టి. సో కేదార్నాథ్ సిహెచ్ ఆయన కామెంట్ చేస్తారు, మనీ లేకుండా ఓట్స్ వేయరు ప్రజెంట్ సిచ్యువేషన్లో, డబ్బులు ఇవ్వకుండా ఓట్స్ వేయరు. నిజంగానే రాత్రి 1 గంట 2 అయ్యేది గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నట్టు పాపం ప్రజలు పడుకోవడానికి. ఎవరు వచ్చి ఏ తలుపు కొడతారో, తలుపు బంద్ చేస్తుంటే మళ్ళీ ఇంటికి డబ్బులు వస్తే రావో పడుకున్నారు అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతారని చెప్పి భయపడిపోయేవారు. బిక్కుమంటూ అభ్యర్థి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పైసలు ఇస్తారని చెప్పి వాళ్ళ వైపే చూస్తూ ఉండేవారు. డబ్బులు లేకుండా నిజంగానే ప్రజలు ఎట్లా అయిపోయారంటే అది చాలా తప్పు. మిమ్మల్ని మీరు చాలా దారుణంగా అమ్మేసుకుంటున్నారు. మీ జీవితాన్ని, మీకున్నటువంటి విలువైనటువంటి మీ జీవితాన్ని, మీ సమయాన్ని అమ్మేసుకుంటున్నారు. 2,000 రూపాయలతో ఒరిగేదేంది? గట్టిగా తిప్పి కొడితే 2 కేజీల మటన్ రాదు. 2,000 రూపాయలకు మీ ఓటు అమ్ముకున్నారంటే ఇక మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. అదేదో మ్యాండేట్ అయిపోయింది, ఇవ్వకుంటే మేము ఓటు వేయమన్నట్టుగా మ్యాండేట్ అయిపోయింది. హైదరాబాద్లో చదువుకున్న పిల్లలు లేకుండా ఉద్యోగస్తులు కూడా నాకు ఛార్జీలు రాలే, అందుకే ఛార్జీలు వాళ్ళు వేస్తారు. ఛార్జీలు రాకపోతే ఇంటికి వెళ్ళి ఓటేయరా? ఇది సిగ్గుతప్పిన విషయం కదా. చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఛార్జీలు రాలేదు ఇంటికి వెళ్ళి ఓటేయమంటే ఎంత దిక్కుమాల విషయం ఇది. ఛార్జీలు కావాలన్నా? ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కేదార్నాథ్ సిహెచ్ 60 lakhs యావరేజ్గా ఒక సర్పంచ్ ఖర్చు చేశారు. ఎస్. సో నిజామాబాద్లో 3,000 రూపాయలు ఇచ్చారంట. వి డోంట్ టుక్ బట్ మై విలేజ్. సో ఆయన తీసుకోలేడు పాపం. రామకృష్ణారెడ్డి గారు తీసుకోలేదంట. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు వచ్చాయని అడిగాను కదా ఇందాక. రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు, మేము తీసుకోలేదు ఇంట్లో ఓట్లు అంటున్నారు. మా ఇంట్లో మేము తీసుకోలేదు, బట్ మా విలేజ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బెనిఫిటెడ్. వాళ్ళ విలేజ్లో చాలా మందికి బెనిఫిట్ అయింది కానీ పాపం ఆయన తీసుకోలేదంట. సో మీరు చాలా నిజాయితీపరమైనటువంటి ఓటర్ అండి. రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేశారు కానీ మీరు చాలా నిజాయితీ గల ఓటర్. సో మీ నిజాయితీని మేము డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే, మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోతే. సో ఆ రకంగా మోటివేట్ చేయండి పబ్లిక్ని కూడా, మీతో పట్టిన వాళ్ళని కూడా. ఇంత డబ్బులు తీసుకున్నారంటే ఆ గ్రామంలో ఎంత డబ్బులు కొల్లగొడుతున్నారు సర్పంచ్ అభ్యర్థి చెప్పండి. సో ఈ స్థాయిలో ఖర్చు అయిందంట. సో 17 కోట్ల రూపాయలు ఒక సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పెట్టాడంటే అర్థం చేసుకోండి. రేపటి రోజున ఎవరైనా సామాన్యులు కనుక బరిలో ఉండాలి, పోటీ చేయాలి, ఆ గ్రామానికి ఏమైనా సేవ చేయాలి, లేకపోతే ఒకసారి సర్పంచ్ పదవి అనుభవించాలన్న వాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు కావాలి? ఉన్నదంతా తనఖా పెట్టేసిరు, ఉన్నదంతా ఆస్తులు అమ్మేసుకున్నారు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిరు, గెలిచిరు. ఏం ఉపయోగం? రేపటి రోజున నిధిలో మన్నో మశానం వస్తే ఆ సర్పంచ్ అభ్యర్థులకి గ్రామానికి సేవ చేసిన పుణ్యమైన దక్కుతుంది. ఏం రాకపోతే ఏం లేక మళ్ళా ఉన్న మిగిలిన దాన్ని కాస్త అమ్మేసి మళ్ళీ గ్రామానికి వేయాలి. రేపటి రోజున పెన్షన్ రాకపోతే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరేమన్నారు? ఆ ఎమ్మెల్యే మాకు పెన్షన్ ఇప్పిస్తాడని మీద వాళ్ళ కనీసం వాళ్ళ జోలు కూడా రాదు. మీ ఊర్లో నీళ్ళు వస్తలేవంటే సీఎంని అన్నారు, మీ ఊర్లో పెన్షన్ వస్తలేదంటే ఎమ్మెల్యేని అన్నారు, మీ ఊర్లో రేషన్ కార్డులు వస్తలేవనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఎవరు ఏమన్నారు? నేను డైరెక్ట్గా తెలంగాణ యాసలో మీకు చెప్పాలనుకుంటే కనుక సర్పంచ్ని బండ బూతులు తిడతారండి. తెలంగాణలో బూతులకు సంబంధించి మీకు తెలిసిందే ఇక ఊర్లో ఎట్లుంటుంది అనేది. బండ బూతులు. సర్పంచ్ పలానా ఆయన చేయగానే నాకు పింఛన్ రాలేదంటారు. అక్కడ సమస్య ఏమన్నా కానివ్వండి, పలానా సర్పంచ్ చేయగానే నాకు పింఛన్ రాలేదంటారు. సర్పంచ్ని చాలా గలీజ్గా మాట్లాడతారు. అర్థం చేసుకోండి ఇక. సో మీరు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మీరు ప్రజాసేవ చేస్తే ఏం కాదు, లేదంటే ప్రజలను లూటీ చేసి వాళ్ళ చాటు మార్గాన డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా ఆ బూతులు కానీ లేకపోతే ఆ దూషణలు కానీ వాళ్ళు తిట్టేటువంటి తిట్లు కానీ ఆ శాపనార్థాలు కానీ డెఫినెట్గా అనుభవించక తప్పదు, ఆ మాట వినక తప్పదు. సో ఈ స్థాయిలో డబ్బులు తీసుకున్న వారు మీకు కూడా ఆ సర్పంచ్ అభ్యర్థి పని చేయకపోతే సైలెంట్గా ఉండాల్సిందే. 2,000 రూపాయలు మీకు ఇచ్చిన ఆయన రేపు రోజున పింఛన్ రాలేదంటే ఆయనకు 10,000 రూపాయలు పింఛన్ పెట్టిస్తాడా? 2,000 రూపాయలు మీకు ఓటు కొనుక్కున్నాడంటే మీ ఓటును కొనుక్కున్న ఆయన రేపటి రోజున మీకు పింఛన్ రావాలంటే 10,000 రూపాయలు లేనిది ఆ పింఛన్ పెట్టిస్తాడా? ఆయన ఏమంటాడు? నేను అడుగుతలేనమ్మా, పైన స్థాయి అధికారి అడుగుతాడు. పాప ఆ ఎంఆర్ఓ పేరు చెప్పో, ఆర్ఐ పేరు చెప్పో, లేకపోతే ఆ ఎంపీడీఓ పేరు చెప్పో, నాకు తెలియదు, నాకు రూపాయి వద్దు, నీ పైసలు నాకేందుకు, నీకు సేవ చేయనీకే వచ్చినా అని చెప్పి బయట తప్పించుకొని ఎంపీడీఓ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి 10,000 రూపాయలు కనీసం మీ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తాడు. సో ఓటు అమ్ముకున్నారంటే డెఫినెట్గా రెడీగా ఉండండి. రేపటి రోజు మీకు ఏ పని కావాలో మళ్ళీ మీరు దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో మీరు కామెంట్ చేయండి. సో ఏతితా ఎస్ రెడ్డి,
సో పీపుల్ షుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ. ప్రజలు మారాలి, నిజంగానే ప్రజలు మారితేనే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది, ఆ ప్రజాప్రతినిధుల యొక్క తీరు మారుతుంది, రాజకీయ నాయకుల తీరు మారుతుంది. మీ ఓటును ఎన్ని రోజుల వరకు మీరు డబ్బుతో అయితే అమ్ముకుంటారో, మిమ్మల్ని మీరు అమ్ముకుంటారో, ఆ రోజు వరకు డెఫినెట్గా ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మీ గ్రామాల్లో నీళ్లు లేకుండా, మీ గ్రామాల్లో రోడ్లు లేకుండా, సకల సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడాల్సిందే. అడగండి, మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉంటే ఒక్కసారి ఎవరైనా పోయి ఆ పాఠశాల చూడండి, ఆ స్కూల్ చూడండి. పైన పెచ్చులుడు పడతాయి, కనీసం ఫ్యాన్లు ఉండవు, కూర్చోడానికి కుర్చీలు ఉండవు, బల్లలు ఉండవు, రాయడానికి చాక్ పీసులు ఉండవు, స్కూల్ బోర్డులు ఉండవు. టెక్నాలజీ 6G మన రీల్స్ చూసి మంచిగా టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి సంతోషపడమే కాదు, మన పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా ఆలోచించాలి కదా. వాటిని అభివృద్ధి చేయమని అడగండి ఎవరైనా దమ్ముంటే. ఆ స్కూల్ పిల్లలకు పెట్టే తిండిని చక్కగా మంచి పోషకాహారం పెట్టమని అడగండి. మీరు వెళ్ళేటువంటి రోడ్ను సరిగ్గా చేయమనండి. మీ ఇంటి ముందు మురిక్కాలు ఉంటే ఆ మురిక్కాలని సాఫ్ చేయమని చెప్పండి. అంతేగాని డబ్బులు తీసుకొని మిమ్మల్ని మీరు అమ్ముకొని ఇంత దుర్మార్గమా? ఇక్కడ మహేష్ కుమార్ కామెంట్ చేశారు, 500 రూపాయలు ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అంటే 500 రూపీస్ కాంగ్రెస్ ఇచ్చింది. ఏది అధికార కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలు ఇచ్చిందా? సో అభ్యర్థులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సపోర్ట్ చేసేటువంటి అభ్యర్థులకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు కూడా కోట్ల రూపాయలు అభ్యర్థులకు ఇచ్చారు. ఆ అభ్యర్థులు స్వతహాగా ఖర్చు చేసిన డబ్బులు ఉన్నాయి, పై స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. సో గ్రామ పంచాయతీలో ఈ వారం 10 రోజుల నుంచి ఒక పండగ వాతావరణం మీకు ఇయాలతో అయిపోయింది. రేపు మేము కనీసం మీ దిక్కు చూసినట్టు కూడా ఉండడు. ఇక కనీసం వార్డు మెంబర్ ఉన్నారు అయినా, ఏ బిడ్డ నువ్వు బాగున్నావా అని చెప్పి ఇన్ని రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నాయన కూడా బాగున్నావా, ఎట్లున్నారు, భార్య పిల్లలు ఎట్లున్నారు, వస్తున్నావా, మరి రావాలి నాకు ఓటేయాలని చెప్పి అడిగిన ఆయన రేపటి రోజున ఫోన్ చేస్తే చెప్పు ఏం కావాలి, ఎందుకు చేస్తున్నావు అంటారు డైరెక్ట్ ఆయన. మీ కనీసం మీ వైపు చూసేటోడు కూడా ఉండడు. అదే మీరు నిజాయితీగా ఓటేసి ఉంటే వన్ గల్లా బట్టి అడిగేటువంటి ధైర్యం మీకు ఉండేది, ఓ శక్తి మీకు ఉండేది. ఇవాళ ఏమైపోయింది? ఏం లేదు. ఇక అందరం ఓట్లు అమ్మేసుకున్నారు, ఒకరి మొహలోకాలు చూసుకుంటూ రోడ్ అయితే లేదు రాండి, ఏమవుతుంది బిడ్డ, మన బతుకులకి ఇంతే, మన గ్రామాలకి ఇంతే అని చెప్పి మళ్ళీ కన్నీరు పెట్టి ఏడుస్తారా? మన బతుకులకి ఇంతే, మనకు అభివృద్ధి చేసేవాడు ఉన్నాడు, మనకు రోడ్ వేసేవాడు అని చెప్పి మళ్ళీ ఏడుస్తారా? ఇదే బుద్ధి ముందుగా ఓటేసే ముందు ఒక అభ్యర్థిని గెలిపించే ముందు ఉంటే బాగుండేది. సో మీరు కూడా మీ గ్రామ పంచాయతీలో ఎంత ఖర్చు అయింది, మీ ఒక్క ఓటుకి ఎంత ఇచ్చారో చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పటాన్చేరులో 17 కోట్ల రూపాయలు ఒక అభ్యర్థి ఖర్చు పెడితే ఒక్కో ఓటుకి 1,50,000 రూపాయలు ఇచ్చారంట. సో మీ గ్రామ పంచాయతీ పరి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది, కాంగ్రెస్ 3,000 రూపాయలతో పాటుగా ½ కేజీ చికెన్, ఒక చీర. వా, 300 రూపాయలు, సారీ 300 రూపాయలు ½ కేజీ చికెన్ అంటే ఒక 150 రూపాయలు వేసుకున్నా కూడా 450, ఒక చీర ఒక 500 వేసుకున్న 1000 రూపాయలు వచ్చినాయి. So by targeting 2 or 3 builders, developers or resort owners, they secure a profit, whereas they gain nothing direct from the villagers themselves. సో రామకృష్ణ రెడ్డి కామెంట్ ఏంటంటే, నేను చెప్పిన అదే నిజంగా ఇందాక, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచో లేకపోతే రిసార్ట్ల నుంచో లేకుంటే బిల్డర్స్ నుంచో అక్కడ చుట్టుపక్కల వెంచర్ల నుంచో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టడమే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొడతారు. సో నేను ఓటుకు డబ్బులు తీసుకోలేదు, 4 ఓట్లు ఉన్నాయని చెప్పి వడ్ల కృష్ణాచారి, వెరీ గుడ్, వి అప్రిషియేట్ యూ. నిజాయితీగా మీరు ఓటేసారు కాబట్టి రేపు రోజున మీ గ్రామం పరిధిలో లేకపోతే మీ ఇంట్లోనైనా ఏదైనా సమస్య వస్తే గల్లా బట్టి అడిగేటువంటి ధైర్యం మీరు చేయగలుగుతారు. సో మీరు కూడా కామెంట్ చేయండి, మీ గ్రామ పంచాయతీలో ఓటుకి ఎంత ఇచ్చారు ఏంటి అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.